Hey guys, welcome back to my YouTube channel. This is Kavya Reddy. So finally we are going to Goa trip. ఫైనల్గా అయితే మా ఇంట్లో ఒప్పేసుకున్నారు. సో గోవాకి అయితే స్టార్ట్ అయిపోయినాం. వెళ్ళేదారిలో మేము ఏమేం చేస్తున్నామో ప్రతిదీ మీకు చూపిస్తాను. సో డోంట్ మిస్ గైస్. సో ఫస్ట్ స్టార్టింగ్ తిండితోనే స్టార్ట్ చేసేసిన. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చో. సో స్నాక్స్తో అయితే సరిపోదు కదా, సో మేమైతే రెస్టారెంట్లో ఆగినాం. సో ఫుల్గా తినేసి నైట్ జర్నీ స్టార్ట్ చేద్దామని. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. మళ్ళీ ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అందరికీ తెలిసిందే కదా, మెనూ ఎంత స్టైల్ చూసినా లాస్ట్ ఫైనల్లీ మాత్రం బిర్యానీ ఆర్డర్ చేస్తామని చెప్పి. సో మేము కూడా అంత మెనూ చూసి కూడా బిర్యానీ ఒక్కటే ఆర్డర్ చేసినాం. ఫైనల్గా బిర్యానీ అయితే వచ్చేసింది. సో మా బిర్యానీ ఈజ్ హియర్. ఇంకా మనకి బిర్యానీ చూడగానే ఇంకా ఆగదు కదా. సో నాకైతే బిర్యానీ చూడగానే ఏదో ఒక మంచి సాంగ్ అయితే వేసుకోవాలని ఉంది. ఒక్క సాంగ్ అయితే వేద్దాం. ఆహా ఏమి రుచి అనరామై మరుచి. కానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. కొంచెం అలా అడ్జస్ట్ అయి తినేసి సరదాగా అయితే అలా కూర్చున్నాం. ఇంకా బిర్యానీ టేస్ట్ బాగాలేకపోయినా బయట వ్యూ అయితే చాలా బాగుంది. సో కొంచెం సేపు సరదాగా అలా కూర్చొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా వెళ్తుంటే దారిలో అయితే మాకు చలిమంట అయితే కనిపించింది. యాక్చువల్లీ ఐ ఫీల్ సో ఎగ్జైటెడ్. ఇంకా చలికి మాకు వేడి మంట కనిపించగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయినాను. చలిమంటతో పాటు ఇంకా మాకైతే పక్కనే చెరుకు గడ్డలు కూడా కనిపించాయి. ఇంకా అవి చూస్తే మన చేతులు ఆగుతాయా? నాకైతే ఇలాంటివి చూస్తే నా చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ గుర్తొస్తాయి. చిన్నప్పుడు అందరూ పెన్సిల్, ఎరేజర్స్ అన్నీ తీఫ్ చేస్తారు కదా. నైట్ మొత్తం జర్నీ చేసి అస్సలు మార్నింగ్ లేవగానే వ్యూ అయితే చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు గైస్. మీరైతే గోవా వెళ్ళేటప్పుడు ఇక్కడ వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళండి. చాలా బాగుంది. సో నైస్. ఏముంది అక్కడ కొండలు, చెట్లు అవే కదా ఉన్నాయి అని అస్సలు అనుకోకండి. ఇక్కడే మీరు పప్పులు కాలేస్తారు. యాక్చువల్ పీస్ ఆఫ్ మైండ్ అండి, చాలా పీస్ఫుల్ ఉంది. సో ఈ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్రలో అంబోలి వాటర్ ఫాల్స్. అస్సలు మిస్ అవ్వకండి గైస్. సో వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసి చాలా టైర్డ్ అయిపోయినాం. సో మార్నింగే మాకు బాగా ఆకలేస్తుంది. ఇక్కడ ఫేమస్ అయిన హోటల్ అంటే మేమైతే వచ్చాము. అంకుల్ అయితే నెత్తిగొక్కుంటున్నారు. సారీ అంకుల్, వీడియో చూస్తే ఫీల్ అవ్వకండి. మన సబ్స్క్రైబర్స్ని ఎంటర్టైన్ చేయాలి కదా. ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ ఉంటేనే వాళ్ళు కూడా చూస్తారు హ్యాపీగా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ మాట కామాటే. మిర్చి బజ్జీ ఉంది అంకుల్, వేరే లెవెల్. ఏంటి అంకుల్ షాప్ ప్రమోట్ చేస్తున్నా అనుకుంటున్నారా? అస్సలు కాదండోయ్, నేను అస్సలు ప్రమోషనే చేయట్లేదు, జస్ట్ చెప్తున్నా మీకు. ఇంకా ఫైనల్గా అయితే గోవాలో అయితే మేము హోటల్ తీసేసుకున్నాం. సో అక్కడికైతే వచ్చేసాం. మేము వీడియో తీసుకుంటుంటే ఈయన ఏదో చెప్తున్నాడు. ఇంకా నేను కూడా ఆయన ఏం చెప్తున్నాడో వినకుండా అయితే వీడియో షూట్ చేసుకుంటూ అయితే వస్తున్నా. సో ఫైనల్గా అయితే మేము రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్ కూడా మీకు చూపిస్తాను గైస్. ఆగండి, ఇంత చూసి రూమ్ని చూడకుండా వెళ్ళిపోతారా? సో మీరు కూడా రూమ్ని అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీకు కూడా రూమ్స్ తెలియాలి కదా. సో ఫైనల్గా మా రూమ్ అయితే ఇది. నా సబ్స్క్రైబర్స్ కొత్తగా గోవాకి వెళ్ళారా? సో మీరేమైనా రూమ్స్ కోసం కన్ఫ్యూజ్ అవుతున్నారా? నాకైతే కింద కామెంట్ చేయండి గైస్, నేను షేర్ చేస్తాను మీకు. సో డే 1 మొత్తం ఇలా అయితే ట్రావెలింగ్లో గడిచిపోయింది. డే 2 వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది, మిస్ అయితే అవ్వకండి. సో బాయ్ బాయ్ గైస్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.